రాహుల్ రోడ్ చూసుకో. చలో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే మనం ఒక ట్రావెల్కి అయితే వెళ్తున్నమాట. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 350 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ అయితే ఈరోజు మనం తెలంగాణలో ఉన్న వెంకటాపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు రేపు ఉంది, రేపు మార్నింగ్. అక్కడ చూసుకున్న తర్వాత రేపు అయితే మనం వరంగల్ వెళ్తాం. వరంగల్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది డీటెయిల్గా వేసి మీకు రేపు చెప్తాను నేను. ఈ రోజు అయితే ఇక్కడ నుంచి మన వెంకటాపురం అయితే వెళ్తున్నాం కదా. వెంకటాపురం వచ్చేసి 100 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. వెళ్తూ మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు ఖచ్చితంగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకటైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే లైక్ చేయండి, ఫాలో చేసుకోండి. మీకైతే ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మీకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. రాహుల్ సరే మరి వెళ్ళొస్తాం. బాయ్. వచ్చేసి మనీషు ఈ వెహికల్ వచ్చేసి రెడీ అవుతుంది. దీంట్లో ఈ బైక్లోనే వెళ్తాను. మనం స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఎందుకంటే బయలుదేరుతున్నాం. మనతో పాటు సంతన్న మనం ఒక బండి అయితే వెళ్ళిపోయింది. వెళ్తుంది మొత్తం ముందు మీకు డీటెయిల్గా చూపెడతాను. ఇది వచ్చేసి NH63 స్టేట్ అయితే NH63 జగదల్పూర్ నిజామాబాద్ హైవే వచ్చేసి. మనమైతే ఇట్లా ముంగడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి మహారాష్ట్ర బోర్డర్ వస్తుంది. 5 కిలోమీటర్స్ మహారాష్ట్ర బోర్డర్. ఇటు నుంచి మనం ఇట్లా లెఫ్ట్ వెళ్తాం. రోడ్ పోయింది కదా, లెఫ్ట్ వెళ్ళిన తర్వాత అయితే మనకు తెలంగాణ బోర్డర్ వస్తుంది. ఒక 30 కిలోమీటర్ తెలంగాణ బోర్డర్ వచ్చేస్తుంది. ఇటు జగదల్పూర్, ఇది నిజామాబాద్ హైవే. మనమైతే ప్రజెంట్ ఇక్కడ హైవే మీదనే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం తార్లగూడెం వెళ్తాం. తార్లగూడెం తర్వాత రోడ్ ఎలా ఉంది, అక్కడ డ్యామ్ ఉంటుంది, గోదావరి ఉంటుంది. గోదావరి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తా. మీరైతే ఖచ్చితంగా అయితే నా వీడియో చూస్తూనే ఉండండి. ఆ మధ్యలో స్కిప్ చేస్తే మీకు అయితే ట్రిప్ దాన్ని అర్థం కాదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపెడతాను. చలో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 343 ఉన్నది. వరంగల్ 193, వెంకటాపురం వచ్చేసి 81, తార్లగూడెం 36. అయితే ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ అయితే వెంకటాపురం వెళ్తాం 81 కిలోమీటర్లు. మళ్ళీ రిటర్న్లో రేపు అయితే వరంగల్ వెళ్తాం అనమాట. వరంగల్ వెళ్తేప్పుడు నీకైతే డీటెయిల్గా చెప్తాను. ఈ రోడ్ నేషనల్ హైవే 163 ఇది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీకు జూమ్ చేసి చూపెడతాను. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం కదా. రోడ్ చూసుకోవచ్చు. అయితే రోడ్ అయితే రాకెట్ నడుస్తుంది అనమాట. అసలు అయితే వర్షం పడింది కాబట్టి మొత్తం అయితే బాగా అయిపోయింది. ఇక్కడ కొంచెం ఒక ట్రక్ దాటిన తర్వాత అయితే ఓకే, పర్లేదు. దాని తర్వాత మనమైతే ఇంకా తార్లగూడెం వెళ్ళిన తర్వాత కూడా రోడ్డు కొంచెం ఇలానే ఉంది. అంటే ఇటు సైడు ఇంద్రావతి నది ఉంది కదా, ఇటు సైడు చూపెడతాను. ఇటు సైడు ఇంద్రావతి ఇట్లా నది ఉంది. ఇది ఇంద్రావతి వెళ్ళి డైరెక్ట్గా గోదావరి సంగంలో అంటే కలుస్తుంది నదిలో. అయితే ముంగట కూడా కొంచెం రోడ్డు అట్నే ఉంది. దాని తర్వాత ఓకే, పర్లేదు. సో ఇంకా ముంగట అయిన తర్వాత మీకు ఇంకా చూపెట్టడానికి ట్రై చేస్తాను. నేను 9 కాల్ చూసుకున్నట్టయితే చూడండి ఇలా రోడ్ అయితే మనమైతే తార్లగూడెం. ఇది రూట్ కొంచెం ఖరాబ్ ఉంటుందని చెప్పినాగా, ఇది రూట్ ఇది తార్లగూడెం. అయితే వెనకాల అయితే ఊరు ఉన్నది. మనమైతే దాటిచ్చినాం. కొంచెం అక్కడైతే కవర్ చేయలేదు మీకైతే. రూట్ అయితే మళ్ళీ రీసెంట్గా అయితే మళ్ళీ రెడీ అవుతుంది. సో మీకైతే గోదావరిని చూపెడతా అక్కడి నుంచి. చూడండి, ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇట్లా ఉంటా చూడు. అది ఇట్లా నాసిక్ నుంచి ఇటు వస్తూ ఉంటుంది. ఇట్లు మన బోర్డర్ నుంచి వస్తుంది. చూసుకోండి, మీతో కూడా చూపెడతా. ఇక్కడైతే మీకు కనపడుతుంది అనుకోండి డ్యామ్. ఇదే తుపాకులగూడెం డ్యామ్ అంటారు అన్నమాట దీన్ని. ఇదే గోదావరి నది.
కొంచెం జూమ్ చేసి చూపెడతా. ఆ డ్యామ్ ఇట్లా వర్షాకాలం అయితే మొత్తం ఇదంతా నీళ్లు నిండుతాయి అని ఈ రూట్ ఇప్పుడైతే మీకు చూపెడుతున్నా కదా, ఇది కిందికి ఉండే, ఇక కొద్దిగా లోయలకు ఉండే, ఇట్లా కిందికి ఉండే మొత్తం నీళ్లు ఇటు కమ్మ వచ్చి రెండు తనే అని ఇటైతే రీసెంట్గా అయితే మళ్ళీ రోడ్ అయితే ఎత్తుపోయడం జరిగింది. ఇంకా కిందికి ఉండి ఎత్తుపోయడం జరిగింది. ఇప్పుడు మనం దగ్గర తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడైతే తెలంగాణ బోర్డర్, ఇది మన ఛత్తీస్గఢ్ బోర్డరే. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ బోర్డర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అక్కడ కాసేపు ఆగిన తర్వాత చూపెడతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ముందైతే ముంగడి చూపెడతాను. ఇంత ముందైతే ఈ ఆఫీసులు ఉండే, ఫారెస్ట్ ఆఫీస్. ఇది ఫారెస్ట్ ఆఫీసు కిందికి ఉండే. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ మీది పై దాకా రోడ్ అయ్యింది, పై దాకా. కొంచెం ముంగడి తిరిగిన తర్వాత రోడ్ ఓకే, కానీ మొత్తం నీళ్ళు వస్తాయి అని ఇటు ఎత్తుపోయడం జరిగింది. ఇక్కడ నుంచి డ్యామ్ సరిగ్గా కనపడలేదు అనుకుంటా మీకైతే. చూపెడతాను నేను. ఇది గోదావరి నది. ఇగో డ్యామ్. క్లైమేట్ అయితే అలా అదిరిపోయింది, సూపర్గా ఉన్నది క్లైమేట్ అయితే. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత అయితే మనకు తెలంగాణ బోర్డర్ వస్తుంది. క్లైమేట్ ఇది సూపర్గా ఉన్నది, చూసుకోవచ్చు మీరు. మూగ తిరిగిన తర్వాత అయితే మనకు తెలంగాణ బోర్డర్ వస్తుంది. ఈ ప్రజెంట్ మనం ఛత్తీస్గఢ్లోనే ఉన్నాం. ఇది లాస్ట్ బోర్డర్. ఇక్కడ చిన్న శివుని గుడి ఉంటుంది ఇక్కడ. ఇది ముంగడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫోటోస్ తీసుకున్న తర్వాత కొన్ని వీడియో క్లిప్ తీసుకున్న తర్వాత మనం ముంగడికైతే మీకైతే డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది, చూస్తున్నాం. సో మనం ఓవరాల్గా అయితే మనమైతే తెలంగాణ బోర్డర్కి అయితే వచ్చినాం. జస్ట్ అక్కడ పులి కనపడుతుంది కదా మీకు, అది దాటిన తర్వాత తెలంగాణ బోర్డర్. మనం ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం. ఛత్తీస్గఢ్ బోర్డర్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ వచ్చేసి 307 కిలోమీటర్లు, వరంగల్ 157 కిలోమీటర్లు. ఈ తారగూడెం 0, ఇక్కడ మన తారగూడెం బోర్డర్ దగ్గర ఉన్నాం కదా. ఇది మల్లపల్లి 118 కిలోమీటర్లు. ఇదే లాస్ట్. ఈ ఛత్తీస్గఢ్ జస్ట్ అటు దాటిన తర్వాత తెలంగాణ. అటు దాటిన తెలంగాణ. నేనైతే మీకైతే చూపెట్టుకుంటూ వెళ్తాను. ఇది అక్కడ నుంచి మనం అయితే రేపు వరంగల్ వెళ్తాం కదా. అక్కడి తర్వాత ఇప్పుడైతే మనం ఎటున్నా అది వెంకటాపురం వెళ్తున్నాం. నేనైతే మీకు చూపెట్టడానికి అయితే నడుచుకుంటూ వస్తాను. ఛత్తీస్గఢ్, ఇది మన ఛత్తీస్గఢ్. ఇక్కడ ఉన్నాం కదా, ఈ ఛత్తీస్గఢ్ బోర్డర్. ఇది లొటపేట గండి. ఈ పులి అని అయితే నా చిన్నప్పుడు కాంచి చూస్తాను. ఇది లొటపేట గండి అంటారు దీన్ని. ఇది దాటిన తర్వాత ఇది మనం ఇప్పుడైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్లో మధ్యలో ఉన్నాం. ఇది అటైతే అది ఆ బోర్డు అక్కడ ఉంది. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది వచ్చేసి తెలంగాణ బోర్డర్. ఇప్పుడు మనమైతే తెలంగాణకు అయితే ఎంట్రీ అవుతున్నాం. మీకు నడుచుకుంటూ వచ్చి చూపెట్టడానికి అయితే నేను ముంగడికి వచ్చిన. ఇది వచ్చేసి తెలంగాణ బోర్డర్. ఈ ప్లేస్ వచ్చేసి తెలంగాణ, అటు వచ్చేసి ఛత్తీస్గఢ్. మనం ఇప్పుడు తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్ వెంకటాపురం వెళ్ళిన తర్వాత అక్కడ అంటే మధ్యలో ఇంకా ఏదైనా క్లిప్లు ఉంటే మీకు అయితే వీడియోస్లో పెడతాను, ఖచ్చితంగా చూస్తుండండి. అట్లయితే బైక్ వేసుకొని అన్నస్తాడుగా, అదే ఖచ్చితంగా చూస్తుండండి. కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బీరమయ్య స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి కూడా మీకు అయితే చూపెడతాను, చూస్తుండండి. ఇదే బీరమయ్య స్వామి గుడి. మనమైతే ఇంతకుముందు అయితే మీకు నా మెడరామ్ ట్రిప్లు అయితే చూపెట్టాను అనుకున్నా. జయ బజరంగబలి. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 2 అయితే అనుకున్నది. వెనకాల ఉన్న ఊరే టేకుగూడెం. తెలంగాణ మొత్తం ఎంట్రీ అయిపోయాం. సో క్లైమేట్ అయితే ఈరోజు మామూలు లేదు, అదిరిపోయింది. అయితే మనమైతే ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా ఈ రూట్ వెళ్ళాం అనుకో, అటు హైదరాబాదు, వరంగల్ ఈ రూటు. ఇక్కడ నుంచి ఇక్కడ రూట్ ఇక్కడ కనబడుతుంది బోర్డు మీద. వెంకటాపురం 15 కిలోమీటర్లు, భద్రాచలం. ఇది ఇటు సైడ్ మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్తాం అనమాట. లెఫ్ట్ వెళ్తాం. ఇట్లా వెళ్ళి అంటే మనం వెంకటాపురం వెళ్ళాలి.
వెంకటాపురం ఈ రూట్ వచ్చేసి వెంకటాపురం చెర్ల భద్రాచలం అటు వెళ్తుంది. ఇటు స్టేట్ వెళ్తే ఏడూరు నగరం, వరంగల్, హైదరాబాద్ ఈ రూట్ డైరెక్ట్. మనం వచ్చింది ఈ రూట్, ఇది ఛత్తీస్గఢ్ రూట్. ఇది వచ్చింది మనం ఛత్తీస్గఢ్ రూట్ నుంచి. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెంకటాపురానికి ఒక 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఎంత ఉంటుంది సంతన వీరభద్రం ఒక 7 కిలోమీటర్లు వీరభద్రం వస్తుంది. వీరభద్రానికి అయితే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ గృహప్రవేశం అయితే ఉన్నది. అది చూసుకున్న తర్వాత రేపైతే మనం వరంగల్ వెళ్తాం. మనం ఇది ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసేస్తాం. ఇది జంక్షన్ అన్నమాట, క్రాస్ రోడ్ అంటారు ఇది. మనమైతే చెర్ల వెంకటాపురం రూట్ వెళ్తున్నాం. అది వెహికల్ వస్తుంది, ట్రక్ వస్తుంది అనుకున్నది. అది వచ్చేసి ఏడూరు నగరం. మనమైతే రేపు అటు వెళ్తాం. రేపు వెళ్ళాక అయితే చూపెడతా. సో మీకైతే వెంకటాపురం వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే వెంకటాపురం చేరుకున్నాం. ఇదే వెంకటాపురం. ఈ నుంచి ఒక 7 కిలోమీటర్లు పోతే అదిన వాళ్ళ ఊరు వస్తుంది. దాని నుంచి అక్కడ రేపు మార్నింగ్ ప్రిపరేషన్ ఉన్నది. ప్రిపరేషన్ చూసిన తర్వాత రేపు 9 అట్లా 9-10 కల్లా అట్లా మనం ఏటూరు నగరం వెళ్ళిపోతాం. అక్కడ నుంచి వరంగల్కి అయితే వెళ్ళాలి. సో ఇదే వెంకటాపురం అన్నమాట. అయితే గురించి పెడతాం. మనమైతే వీరభద్రం వెంకటాపురం చూపెట్టిన వెంకటాపురం నుంచి వీరభద్రం తన్నాం. అయితే మనం ముంగడిపోయినాక ఇదే ఊరు వీరభద్రం. ఇక్కడైతే వర్షం పడింది. వెంకటాపురం ఎప్పుడున్నామో అక్కడ వర్షం పడలేదు. ఇక్కడైతే విభత్సంగా వర్షం. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫుల్ వర్షం. ఏదో క్లైమేట్ ఇక్కడైతే సూపర్గా ఉన్నది. సో వర్షం మాత్రం చెప్పలేదు, ఫుల్ వర్షం. మనమైతే ఇంకా అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపెడతాను. రేపటికి ఆ కార్యక్రమం కూడా అయితే మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ ఈరోజు వారసుకి అయితే మన ఈ బ్లాగ్ అక్కడికి వెళ్ళిన చూపెట్టిన తర్వాత ఈరోజు బ్లాగ్ ఇక్కడికి కంప్లీట్ చేసేస్తాం. సో నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ వస్తుంది, చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.